కీర్తన భాగాన్ని ఈ దినమన మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఇందు ఉన్న 5 వచనాలే ఉన్నప్పటికీ ఈ కీర్తన చాలా ప్రవచనాత్మకమైన కీర్తనగా ఉంది. ఎందుకంటే మన ఆరాధిస్తున్న దేవుడు సర్వలోకనాథుడని, అనగా సమస్త లోకాలను ఏలుతున్నవాడని, రాజుగా ఉన్నవాడని ఈ కీర్తన భాగం మనకు తెలియజేస్తుంది. కనుక అటువంటి సర్వలోకనాథుడైన ప్రభువుని ఆరాధిస్తున్న మనం, ఆయన మనకు ఏలికగా, రాజుగా, ప్రభువుగా ఉండి కాపాడాలంటే ఆయన శాసనములు గైకొనేవారిగా ఉండాలని ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ఈ కీర్తన భాగంలో తెలియపరచబడింది. దేవునికి స్తోత్రం. సర్వలోకనాథుడైన ప్రభు మనకి ప్రభువుగా, రాజుగా, ఏలికగా ఉండి మనల్ని కాచి కాపాడాలంటే ఆయన శాసనములను గైకొనే వారముగా మనం ఉండాలి అనేది కీర్తన యొక్క ముఖ్యోద్దేశం. ప్రభువే మనల్ని కాపాడేవాడిగా ఉంటే ఈ పాపలోకములో పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తాడు. అంతేకాదు లోకాన్ని విడిచిపెట్టగానే పరలోక ఆనందాన్ని ఇస్తాడు. దీనికి ముందుగా ఒక విషయాన్ని మనం గ్రహించాలి. సర్వలోకనాథుడు అంటే ఏమిటో మనం ముందు తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుడట భూలోకాన్ని, పరలోకాన్ని, పాతాళ లోకాన్ని సృజించాడటే. మొట్టమొదటగా పరలోకాన్ని కలుగజేసిన దేవుడు, తరువాత భూలోకాన్ని కలుగజేశాడు, తరువాత పాతాళ లోకాన్ని కూడా కలుగజేశాడు. ఎందుకొరకంటే ప్రియులారా, ఈ భూనివాసులైన మానవులు పరలోక రాజ్య వారసులు కావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే సర్వలోక నాథుడైన ప్రభు పరలోకమందు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రతి మానవుడు, మనిషికి ప్రతి మానవుడు కూడా ఈ భూలోక జీవితాన్ని ముగించుకోగానే వాడు పరలోక రాజ్య వారసుడు కావాలి, పరలోక వాసి కావాలి. అది దేవుని ఉద్దేశం. ఎందుకొరకంటే ఈ భూలోక జీవితాన్ని ముగించుకున్న తరువాత ఏ మానవుడు కూడా పాతాళానికి వెళ్ళకూడదు. అది దేవుని యొక్క సంకల్పం అండి. అయితే పాతాళ లోకం అనేది ఎందుకొరకు దేవుడు సృజించాడు అంటే సాతానుకు, వాడి దూతలకు మాత్రమే అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. సైతానుకు, వాడి దూతలకు మాత్రమే పాతాళ లోకం అనేది దేవుడు కలుగజేశాడు. కనుక మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు కూడా ఈ భూలోక జీవిత యాత్ర ముగించుకున్న తరువాత, ఎందుకంటే భూలోక జీవిత యాత్ర ప్రతి మానవునికి కొంతకాలమే, శాశ్వత కాలం ఉండదు. హల్లెలూయా. కనుక ఈ లోకములో జీవించినంత కాలము ప్రతి మానవుడు సర్వలోకనాథుడైన, సర్వశక్తుడైన, సర్వాధికారి అయిన ఆ ప్రభు యొక్క శాసనములు గైకొనేవాడిగా ఉండాలి. ఆ ప్రభు ఇచ్చిన శాసనములు ఎవరైతే గైకొంటారో వారికి ఆయన రాజుగా, ప్రభువుగా ఉంటాడు. వారిని భూలోకములో నివసించినంత కాలము కాచి కాపాడుతాడు. పాపలోకములో ప్రత్యేకమైన జీవితాన్ని ఇస్తాడు. ఈ భూలోక యాత్ర ముగించబడగానే వారి ఆత్మను పరలోకానికి ఆయన ఆకర్షిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది దైవ సంకల్పం. ఈ కీర్తన చెప్తున్న ఉద్దేశం అదే ప్రియులారా. సర్వలోకనాథుడైన ఆ ప్రభు మనకి భూలోకములో నివసించినంతకాలము ప్రభువుగా ఉండాలంటే ఆయన శాసనములు గైకొనే వారంగా ఉండాలి. ఆయన శాసనములు అంటే ఏమిటో మనం ఒకసారి ఆలోచన చేయాలి. దేవుని వాక్యం వినేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా ఉంటే వాక్యం అర్థం చేపిస్తాడు పరిశుద్ధాత్ముడు. వాక్యం మీద మనసు పెట్టాలండి. ఎందుకంటే ఉపదేశాలు మేము పొందడానికి
ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమాలి పొందుకుంటున్న ఉపదేశాలు ఇవి. ఏదో ఎవరో చెప్పినవి కావిది. ప్రభు మీకు ఏం కావాలో అది మాకు తెలియపరిస్తే మీకు తెలియజేస్తున్నాం. వినగల మనసు మీకుంటే ధన్యులే. దేవుని స్తోత్రం చెల్లించండి. వినే మనసు లేకుండా ఇక్కడ ఉంటే ఎన్నటికీ అన్యులే. దేవుణ్ణి నమ్ముకున్నా దేవుణ్ణి ఎరగిన వారే. దేవుణ్ణి ఎరగిన వారు ఎక్కడ పోతారు చెప్పండి? పరలోకానికి వెళ్ళరు. సాతాను వాడు దూతల కొరకు దేవుడు నియమించిన ఆ పాతాళానికి పోతారట. దేవునికి స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలైన మనం ఆ దేవుని శాసనములు గైకొనే వారం ఉండాలి అని కీర్తనలో భక్తుడు తన అనుభవాన్ని చెప్తున్నాడు. అసలు శాసనములు అంటే ఏంటో మనకు తెలియాలి. శాసనములు లోకంలో కూడా మనం మాట వింటుంటాం. ప్రభుత్వాల వారు కొన్ని శాసనాలు చేస్తారు. అలాగే ప్రియులారా, దేవుడు తన పిల్లల కొరకు అనగా లోక నివాసులందరి కొరకు కొన్ని శాసనములను ఆయన విధించాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. శాసనములు అంటే ఏంటో మీలో ఎవరైనా ఒకరు చెప్తే చాలు అందరూ పాస్ అయిపోతారండి. అందరిని అడగను నేను, ఎవరో ఒకరు చెప్పండి చాలు. మీకు అందరికీ తెలుసుంటే మంచిదే. మరి అందరిలో ఒక్కరు చెప్తే చాలు అందరూ కూడా గెలిచినట్లే. ఎవరైనా చెప్పగలరా? స్త్రీల్లో కానీ పురుషుల్లో కానీ, చిన్నపిల్లలని పెద్దోళ్ళని తేడా లేదు, అందరూ చెప్పచ్చు. శాసనములు చదువుకుంటున్నారు కదా మీరు. నేను చెప్పే అంటే తెలుగు మాటలేనా? వేరే భాష ఏం కాదు కదా, కాదు కదా. మరి శాసనములు అంటే ఏంటి చెప్పండి పోని. ఎవరైనా పెద్దోళ్ళని ఎవరైనా చెప్పొచ్చు. అలాగే చూస్తే నేను ఇలాగే ఉంటాను. మరి సాయంత్రం అయిపోయిన అంతే. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. శాసనములు అంటే ఏంటో చెప్పండి. పెద్దగా ఏదో అన్నాడు, గట్టిగా చెప్తే ఏమన్నా తప్పు ఒప్పు చెప్పేయండి. ఆజ్ఞలు ఎవరొకరు చెప్తే అందరూ పాస్ అవుతారు అన్నాను కదా. ఆజ్ఞలు. దేవుని స్తోత్రం చెల్లించండి. శాసనములు అనగా ఆజ్ఞలు, కట్టడలు, విధులు అని అర్థం అండి. ఆజ్ఞలు, కట్టడలు, విధులు ఈ మూడు కూడా ఒకే ఆన్సర్ని ఇస్తాయి. కనుక దేవుని యొక్క ఆజ్ఞలు, ఎందుకంటే దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎందుకొరకంటే మానవుడను పాపలోకములో నివసిస్తున్న మానవులను పరిశుద్ధులుగా చేయడానికి మాత్రమే. దేవునికి స్తోత్రం. దేవుడి శాసనాలను విధించాడు. ఎందుకు ఈ శాసనాలు దేవుడు విధించవలసి వచ్చిందంటే ప్రియులారా, సృష్టి ఆరంభములో తన రూపములో తన పోలికలో మానవుణ్ణి సృజించిన దేవుడు స్త్రీగాను పురుషునిగాను సృజించాడు. ఒకే శరీరంలో సృజించాడు మొట్టమొదటగా. అలా సృజించిన తరువాత ఆ మానవుడితో చెప్పాడు, ఇదిగో ఏదేను తోట నీ కొరకే నేను సృజించాను. ఈ తోటలో ఉన్న సమస్త వృక్ష ఫలాలు నువ్వు నిర్భయముగా తినవచ్చు. ఆ ఫలాలేమో నరునివి, ఆకులేమో జీవరాశులవి. జంతువులు జీవరాశుల కొరకు ఆకులను దేవుడు సృజించాడు ఏదేని తోటలో. ఈ ఫలాలని నిర్భయముగా తినవచ్చు. కానీ ఈ తోట మధ్యలో కనపడుతుంది చూడు, ఆ వృక్షం మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం. దాని ఫలాలు మాత్రం తినకూడదు. తిన్న దినమున నిశ్చయముగా సస్తావు అని దేవుడు చెప్పారు. సస్తారని అది ఆజ్ఞ. ఏది చేయకూడదో చెప్పాడు, ఏమి చెయ్యాలో కూడా చెప్పాడు. అక్కడ స్తోత్రం చెల్లించండి. ముందు ఏం చెయ్యాలో చెప్పాడు. అన్నీ తినండి కానీ కనపడే వృక్షఫలం మాత్రం తినకండి. అది మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం. ఆ వృక్షఫలములో మంచి ఉంది, చెడుగు ఉంది. ఎందుకంటే ఆ చెడుగు మంచి మిళితమైనది. అది ఆ వృక్షఫలం ఎప్పుడైతే తిన్నారో ఆ మంచితో సగతా చెడుగు కూడా మీలో ప్రవేశిస్తుంది. చెడుగు మిమ్మల్ని చెరిపేస్తుంది. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. కనుక ఆ వృక్షఫలం తినకండి అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆది మానవుడైనటువంటి ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు. తర్వాత ఒక్కటిగా ఉన్నటువంటి స్త్రీ పురుషులను
ఆదాములోంచి స్త్రీని వేరుపరిచాడని రాయబడి ఉంది. ప్రక్కటెముకను తీసి స్త్రీగా సృజించి ఆ ఆదాము నాకు అప్పగించాడంట. స్తోత్రం చెల్లించండి అందరూ. ఈ సృష్టి యొక్క అభివృద్ధి కొరకు దేవుడు చేసిన కార్యం అది. ఇలాగ చేసిన తరువాత ప్రియులారా, ఏ వృక్షఫలం ఏదైతే తినొద్దని ఆజ్ఞాపించాడో దేవుడు, అదే వృక్షఫలాన్ని ఆదామవ్వలు తిన్నారు. అందుకే 3:17 ఉంటుంది. ఆదికాండం 3:17 అంటాడు, ఆదామా నీ భార్య మాట విని నేను తినవద్దని వృక్షఫలం నువ్వు తిన్నావు కనుక నిన్ను బట్టి భూమిని శపిస్తున్నాను. కనుక ఈ భూమి మీద ఉన్న ఇన్ని శాపగ్రస్తం అయిపోతా, నువ్వు కూడా శాపగ్రస్తుడివే. ఎందుకంటే ఇంతవరకు నువ్వు కష్టపడకుండా కావలసినవన్నీ నీకు ఇచ్చాను. ఇక మీదట నీవు జీవితకాలం అంతా కష్టపడాలి. అంతేకాదు నీకు దీర్ఘాయుస్సుని ఇచ్చాను, ఆయుస్సు కూడా నీకు తగ్గించేస్తున్నాను. ఈ లోకములో జీవించినంత కాలము నువ్వు మన్ను నుంచి తీయబడ్డావు కనుక ఆ మన్నును సేద్యపరుచుకుంటూ చెమటూర్చి బ్రతకాలి. నువ్వు మన్నే కనుక మన్నుకు చేరే వరకు నువ్వు ప్రయాసపడాలని ఈ ప్రయాసను మానవుడికి దేవుడు శాపముగా ఇచ్చాడండి. స్త్రీని కూడా ఒక ప్రత్యేకంగా శపించాడండి. నీవు ఎందుకంటే తినకుడు వృక్షఫలం సర్పం మాట విని తిని నీ భర్తకిచ్చి తినేవాడిగా చేసావు కనుక నీకు గర్భశోకము కలగజేస్తానని అని చెప్పాడు. అప్పటి నుంచి స్త్రీలకు ఈ గర్భ వేదన, ప్రసవ వేదన అనేది దేవుడే పెట్టిన శాపం అండి. అది స్తోత్రం చెల్లించండి. స్త్రీ ప్రసవ వేదన పడాలి బిడ్డలను కనడానికి. కుటుంబాన్ని పోషించుకోవడానికి పురుషుడు చెమటూర్చి కష్టపడాలి. ఇవన్నీ కూడా దేవుడు విధించిన శాపం. స్తోత్రం చెల్లిస్తారు బిగ్గరగా. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుడే వారికి ప్రభువుగా రాజుగా ఉండవలసి ఉండగా దేవుని శాసనమును అనగా దేవుని ఆజ్ఞను వారు ధిక్కరించారు. ఆ శాసనాలను గైకొనలేకపోయారు కనుక వారు దేవుని ఆశీర్వాదానికి ప్రతిగా శాపాన్ని పొందుకున్నాడు మానవుడు. ఆనాటి ఈనాటి వరకు మనిషి కాబట్టి ప్రతి మానవుడు ఎంతటి వాడైనా శాపగ్రస్తుడే. అందుకే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అని రాయబడి ఉంది. స్తోత్రం చెల్లిస్తారా? బిగ్గరగా దేవుని స్తుతిందాం. కనుక చూడండి, లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా భక్తి చేస్తాడు. అందుకే భక్తి కార్యాలు చేస్తాడు. అందుకే ఎందుకు ఈ భక్తి కార్యం అంటే శాప విమోచన కొరకు, దైవానుగ్రహం కొరకు అంటాడు. శాప విమోచన పడకుండా దేవుని అనుగ్రహం పొందలేం. కనుక ఆ యొక్క దైవ దర్శనం పొందాలంటే శాప విమోచన పొందాలి. ఈ శాప విమోచన కొరకు అనేక రీతిలుగా మానవులు భక్తి చేయడం ప్రారంభించారు. మంచిది, ఆదామములు దేవునికి దూరం అయిపోయారు. దేవుడే ప్రభువుగా ఉండవలసి వారు నడిపించవలసిన దేవుడు ఆయన సన్నిధి నుంచి వారిని త్రోసివేశాడు. త్రోసివేసినా కానీ వారితో మాట్లాడడం మానేయలేదండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వారిని అత్యధికంగా ప్రేమిస్తున్న దేవుడు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన రాయబడి ఉంది. లోకమనగా మనుషులు. ఆయన చేసిన మానవుల్ని దేవుడు ప్రేమించడం మానలేదు. అందుకనే వారితో మాట్లాడుతూనే ఉన్నాడు. అందుకనే హెబ్రీ పత్రికలో ఉంది, పూర్వకాలం నుండి నానా సమయాల్లో నానా రీతిలుగా ప్రవక్తల ద్వారా కూడా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడని రాయబడి ఉంది. దేవుని స్తోత్రం. దేవుడు మానవులతో మానలేదండి, మాట్లాడుతూనే ఉన్నాడు. ఎందుకొరకండి? ఎవరైనా మాట విని ఆయన వైపు తిరుగుతారో, ఆయనకి అప్పగించుకుంటారో వారికి ఆయన రాజుగా ఉండి ప్రభువుగా ఉండి కాపాడాలని దేవుని ఉద్దేశం అండి. అందుకని ఆయన తన ప్రేమను ఆది నుంచి కనపరుస్తూనే ఉన్నాడు. ప్రతి మానవుడితో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా. ఎందుకొరకంటే ఆయన ఈ పాపలోకమున మానవుడు ఈ పాపలోకములో నశించిపోకూడదని, ఈ పాపలోకాన్ని విడిచిపెట్టగానే
పాతాళానికి పోకూడదని, పరలోక రాజ్య వాసి కావాలని దేవుని ఉద్దేశం. ఎందుకంటే దేవుడు మానవుని చేసింది అందుకొరకే, ఆయనతో ఉండడం కొరకే. అందుకని ప్రతి మానవుడు ఆయనతో ఉండాలని, ఆ పరలోకవాసి కావాలని దేవుని ఉద్దేశం కనుక ఆది నుంచి మానవులతో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. అలా మాట్లాడుతూనే ఉన్నాడు. అయితే అనేక మంది ఆయన మాట వినలేదండి. నోవహు కాలంలో నోవహు కుటుంబం విన్నారు. ఆయన ప్రభువుగా ఉండి వారిని కాపాడాడు జలప్రలయము నుంచి. చివరికి అబ్రహాం కాలం వచ్చేటప్పటికి అబ్రహాము దేవుని మాట విన్నాడు, దేవునికి అప్పగించుకున్నాడు. అబ్రహాముకి ఆయన దేవుడిగా ఉండి ఆయనను కాపాడుతూ వచ్చాడు. అబ్రహాం కుమారుని ఇస్సాకు దేవునికి లోబడ్డాడు, దేవునికి అప్పగించుకున్నాడు. ఇస్సాకుకు ఆయన దేవుడిగా ఉండి ప్రభువుగా ఉండి కాపాడుతూ వచ్చాడు. ఇస్సాకు కుమారుడైన యాకోబు కూడా దేవునికి అప్పగించుకున్నాడు కనుక, దేవునికి లోబడ్డాడు కనుక యాకోబునకు ఆయన దేవుడిగా ఉండి ప్రభువుగా ఉండి రాజుగా ఉండి ఆయనను కాపాడుతూ వచ్చి ఆయనకు 12 మంది కుమారులను ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఆ 12 మంది కుమారులకు ఇశ్రాయేలు అని పేరు పెట్టబడింది యాకోబును బట్టి, అనగా దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. దేవుని స్తోత్రం చెల్లిందాం అందరం. లోకములో కొంతమంది జనాంగాన్ని యాకోబు ద్వారా దేవుడు ప్రత్యేకపరచుకుని 12 గోత్రాలు కలిగిన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే వారికి ఆయన ప్రభువుగా ఉండి రాజుగా ఉండి ఈ పాపలోకములో పడిపోకుండా చెడిపోకుండా కాపాడి వారిని పరలోక రాజ్యవాసులు చేయాలని ఆయన ఉద్దేశం. వారిని బట్టి భూలోక నివాసులందరినీ ఆయన బిడ్డలుగా మార్చుకోవాలని ఆయన ఉద్దేశం. దేవుని స్తోత్రం. కనుకనే వారిని ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ 12 గోత్రాలంటూ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు లక్షలాది మందిగా విస్తరింపజేశాడు. 70 మందిగా ఐగుప్తు దేశానికి వచ్చినటువంటి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు లక్షలాది మందిగా ఐగుప్తు దేశములో ఆయన విస్తరింపజేసినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐగుప్తు దేశములో వారు లక్షలాది మందిగా విస్తరింపజేశాడు దేవుడు. ఐగుప్తు రాజైన ఫరో, యోసేపుని ఎరగని ఫరో ఈ ఇశ్రాయేలు ప్రజలను చూసి వీరు భూతలమంతా నిండి ఉన్నారు, వీరు ఇంకా అభివృద్ధి చెందితే విస్తరిస్తే ఈ యొక్క రాజ్యం వారి వశములోకి వెళ్ళిపోతుందని భయపడి ఆనాడు వాడొక శాసనాన్ని చేశాడని రాశారు. హల్లెలూయా. ఈ దేవుని ప్రజలను ఇశ్రాయేలు హెబ్రీయులు ఇంకా విస్తరించకూడదు, అందుకే ఎవరైనా ఒక హెబ్రీ స్త్రీ ప్రసవిస్తున్నప్పుడు మగబిడ్డను కంటే వెంటనే నైలు నదిలో పడవేయమని మంత్రసానులకు ఆయన ఆజ్ఞ ఇచ్చాడంట. ఆ దినాల్లో మంత్రసానులు ఉండేవారు. పూర్వకాలంలో మన యొక్క పల్లెటూరులో కూడా మంత్రసానులు ఉండేవారండి. ఎంతమంది తెలిసి ఎత్తండి. మరి ఇంకా పూర్వకాలం మనుషులు తెలుస్తుంది. మంత్రసానులు ఇప్పుడు లేరు. స్తోత్రం చెల్లించండి అందరూ. ప్రతిదానికి హాస్పిటలే. హల్లెలూయా. కనుక మంత్రసానులకి ఆర్డర్ ఇచ్చాడంట ఫరో. ఆ రీతిగా నాడు హెబ్రీ స్త్రీ ప్రసవించగానే మగబిడ్డ అయితే నైలు నదిలో పడేస్తున్నారు. ఐగుప్తు దేశానికి ఆనుకుంద నైలు నది కనుక ఆ దినాల్లో దేవుడు మోషేను పుట్టించాడు. ఆ మోషే సుందరుడటండి, చాలా అందమైన వాడట. ఎందుకో వారి తల్లిదండ్రులు రాజాజ్ఞ కూడా భయపడకుండా ఆ బిడ్డను 3 నెలలు జాగ్రత్తగా అతన్ని కాచి కాపాడారట. 3 నెలలు కాచి కాపాడారు. కానీ వీరికి ముచ్చెమటలు పడుతున్నాయి. ఎప్పుడు రాజుగారికి ఫరోకి విషయం తెలుస్తుందో కుటుంబం అంతా చంపేస్తాడని భయపడి ఆ చిన్న బిడ్డగా ఉన్నటువంటి ఆ యొక్క బిడ్డ, అప్పటికా మోషే అని పేరు పెట్టలేదు అతనికి, ఆ చిన్న బిడ్డను ఒక జమ్ము పెట్టెలో పెట్టి పైన కీలు పోసి నైలు నదిలో విడిచిపెట్టేశారట. విడిచిపెట్టేసిన వాళ్ళు వీళ్ళు అక్కడ విడిచిపెట్టి రాలేదు.
ఆ యొక్క జమ్ము పెట్టెలో ఉన్న బిడ్డను ఎవరన్నా తీసుకుంటారేమో, ఎవరన్నా బిడ్డను సురక్షితం కాపాడుతారనే విశ్వాసంతో, దేవుని మీదే విశ్వాసం ఉంచి ఆ బిడ్డను ఎట్టి పరిస్థితుల్లో దేవుడు కాపాడాలని ఆ యొక్క విశ్వాసంతో వారికి కనిపెట్టారని రాశారు. ఆ సమయంలో ఆ రాకుమార్తె ఆ స్నానానికి ఆ యొక్క నైల్ నదికి రావడం, ఆ జమ్మి పెట్టెల బిడ్డను చూడడం, ఆ బిడ్డపై మనస్సు పెట్టి ఆ బిడ్డను ఆమె పెంచుకోవడం జరిగింది. స్తోత్రం చెల్లించండి అందరూ. తన తల్లి అయినటువంటి మోసే యొక్క తల్లి దాదిగా ఉండి పెంచినట్టుగా రాయబడి ఉంది. అక్కయ్యని మిరియం మధ్యవర్తిగా ఉన్నట్టుగా రాయబడి ఉంది. కనుక జమ్మిపెట్టులో దొరికాడు కనుక రాకుమార్తె అతనికి మోషే అని పేరు పెట్టింది. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. ఈ విధముగా రాకుమార్తె యొక్క కుమారుడిగా రాజాంతపురములో పెరిగినటువంటి మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు విద్యలన్నీ నేర్చుకున్నాడు, సకల విద్యలు నేర్చుకున్నాడు. రాకుమార్తె కుమారుడిగా పెంచబడుతూ ఉన్నాడు. చివరికి తన దాదిగా ఉన్న తల్లి అతడు ఎవరో, దేవుడు ఏ విధంగా అతన్ని పుట్టినప్పటి నుంచి కాపాడుతూ వచ్చాడో ఆ దేవుని కొరకు ఆమె తెలియజేయడం బట్టి అతడు దేవుని బిడ్డలను చూడాలని, దేవుని ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో హెబ్రీయులు పనిచేస్తున్నటువంటి ఆ స్థలానికి వెళ్ళాడటే. ఆ స్థలములో ఐగుప్తీయుడు ఒకడు హెబ్రీయుడు అనగా ఇశ్రాయేల్లో ఒకడిని కొట్టడం చూశాడు, హింసించడం చూసి సహించలేక ఐగుప్తుని కొట్టగానే వాడు చచ్చిపోయాడంట. వాడిని ఇసుకలో కప్పెట్టి ఆ యొక్క నేరము ఎవరైనా తెలుసుకుంటారేమని తెలుసుకుని మర్నాడు కూడా వెళ్ళాడు. అయితే ఐగుప్తుడు చెప్తాడు, నిన్నటి దినమున ఒకరిని చంపి నువ్వు ఇసుకలో కప్పెట్టావు, నన్ను కూడా చంపడానికి వచ్చావు అంటే భయపడి అతడు ఐగుప్తుని విడిచి ఎక్కడికి వెళ్ళిపోయాడండి? మిజ్జానుకి వెళ్ళిపోయాడని రాశారు. ఇదంతా చరిత్ర. మీకు ఎందుకు తెలియజేస్తాడు ఈ చరిత్రను తెలకపోతే? ఇదంతా మన హృదయంలో ఉండాలి. స్తోత్రం చెల్లించండి. మిజ్జానారణ్యములో 40 సంవత్సరాలు తన మామైన ఇత్రో యొక్క మందల మేపుతూ ఉన్నాడు. మేనమామ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. 2 కుమారులు కూడా దేవుడు ఇచ్చాడు. అప్పుడు దేవుడు యొక్క మోషేను దర్శించాడంటే మిజ్జానారణ్యములో మండుచున్న పొదలో ఉండి. దేవుని స్తోత్రం. ఆ విధంగా మోషేను దేవుడు ఏర్పాటు చేసుకుని, ఇదిగో నీవు ఐగుప్తుకు వెళ్ళాలి, అక్కడ బానిసలుగా ఉన్నటువంటి నా ప్రజలని ఇశ్రాయేలందరినీ కూడా ఐగుప్తు నుంచి విడిపించి నన్ను సేవించేవారిగా నువ్వు వారిని నడిపించాలని దేవుడు చెప్పాడు. ఆ రీతిగా ఐగుప్తుకు వెళ్ళడం, అక్కడ ఉన్న తన్నైన అర్హోను కూడా దేవుడు సిద్ధపరచడం, ఈ విధంగా ఐగుప్తు నుంచి వారందరినీ కూడా ఫరో చేతులోంచి విడిపించి అరణ్య మార్గములో మోషే అహరోను నడిపిస్తున్నారు. అయితే అప్పుడే దేవుడు చెప్పాడు, నీవు మాత్రము ఐగుప్తు రాజైన ఫరోకి దేవుడిగా కనపడతావు, ఇదిగో మీ అన్నయ్యన అహరోను ప్రవక్తగా ఉంటాడని చెప్పాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఈ రీతిగా ప్రియులారా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వము నుంచి దేవదేవుడు విడిపించి మోషే ద్వారా అరణ్య మార్గములో నడిపిస్తున్నటువంటి దినాలవి. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారో చెప్తారా? చరిత్ర తెలాలి క్రైస్తవులకి. మరి ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నారు ఐగుప్తులో? ఎంతమ్మా? 430 సంవత్సరాలు. అందరూ స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. తర్వాత వారిని విడిపించి వారిని అరణ్య మార్గములో నడిపిస్తూ ఉన్నాడు మోషే. నడిపిస్తున్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డుగా వస్తే దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి ఆరిన నేలలో వారిని నడిపించాడు. ఐగుప్తీయులు అదేవిధంగా నడవాలనుకుంటే ఎర్ర సముద్రమును మరలా ప్రవహింపజేసి ఐగుప్తీయులందరినీ కూడా ఎర్ర సముద్రంలో ముంచి నశింపజేశాడు. స్తోత్రం చెబుదామండి. అనగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకు శత్రువులు లేకుండా చేశాడు. దేవుని స్తోత్రం. ఆ విధముగా అరణ్య మార్గములో నడిపించబడుతున్న ఇశ్రాయేలు ప్రజలు ఆకలేస్తే మన్నాను కురిపిస్తున్నాడు, దాహమేస్తే మధుర జలాన్ని బండ నుండి పుట్టించి వారికి తృప్తిపరుస్తున్నాడు. మాంసం కావాలంటే పూరిళ్ళు కురిపించి కూడా తృప్తిపరిచాడు. ఎన్ని రీతిలుగా నడిపిస్తున్నా దేవుడు వారికి ప్రభువుగా ఉండి నడిపిస్తున్నాడు, రాజుగా ఉండి నడిపిస్తున్నాడు. వారికి నడిపిస్తున్న దినాల్లో పాదాల వాయులేదట, వస్త్రాలు మాయలేదట. 40 సంవత్సరాలు నడిపించాడు అరణ్య మార్గములో. దేవుని స్తోత్రం చెల్లిందామండి.
ఆ 40 సంవత్సరాల కాలంలో ఒక విషయం జరిగింది. మోషే దేవుడు సన్నిధిలో ప్రార్థించాడంట, దేవా నీ సన్నిధి మాతో రాకపోతే మేము ముందుకు వెళ్ళమని భీష్మించి కూర్చున్నాడంట మోషే. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. మీరు మాకు రాజుగా ఉండి నడిపిస్తున్నారు, అయినా కానీ విననల్లు పిల్లలుగా ఇశ్రాయేలు ప్రజలు మారిపోయారు. ఇదిగో నీవు సమస్తమును వారికి కష్టపడకుండా ఇస్తున్నావు, సమస్తము సమకూడి జరిగిస్తున్నావు, అయినా కానీ వారు నీ వైపు నీకు ఇష్టలుగా జీవించలేకపోతున్నారు. కారణం ఏమిటి? నీ సన్నిధి నా మాతో లేకపోతే వారిని నేను సరిచేయలేను, నీకు ఇష్టమైన బిడ్డలుగా నడిపించలేను, నీ సన్నిధి మాతో రావాలని దేవుణ్ణి కోరుకున్నాడంట. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడిన మాటలు నిర్గమాకాండంలో ఉందో చూడండి దయతో. ఎందుకంటే ఈ వాక్యం చెప్పాలంటే చాలా లోతుగా వెళ్ళి చెప్పాలండి. మీకు కొన్ని విషయాలు అర్థం అవ్వకపోతే ఈ వాక్యం మామూలుగా చెప్పిపోతే మీకు అర్థం కాదు. చదవండి దయతో. నిర్గమాకాండం 19వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు చదవండి త్వరగా. హల్లెలూయా. మోషేతో దేవుడు మాట్లాడి ఈ ప్రజలందరినీ ఏ విధంగా ఐగుప్తు నుంచి నేను విడిపించానో, ఎన్ని అద్భుతాలు చేశానో మీకు తెలుసు. అడ్డుగా వచ్చిన ఎర్ర సముద్రం ఎలా దాటించానో, అరణ్య మార్గములో వారిని ఏ విధంగా నడిపిస్తూ ఉన్నానో మీకు తెలుసు. కనుక నా సన్నిధి మీతో ఉండాలంటే మీతో ఒక నిబంధన చేస్తున్నాను నేను, అనగా మీకు కొన్ని శాసనాలు ఇవ్వబోతున్నాను నేను. ఆ ప్రకారంగా వారు నడుచుకోగలిగితే నేను మీతో ఉంటాను, మీకు నేను సహాయం చేస్తానని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేశాడు. ఆ తెలియజేసిన తరువాత దేవుడు మనతో మాట్లాడతాడట. రండి ఆ పర్వతం వద్దకు వెళ్దామని చెప్పేసి మోషే వాళ్ళందరినీ 2 రోజులు శుద్ధీకరించి పరిశుద్ధపరిచి నేడును రేపు ప్రతి ఒక్కరు కూడా శుచిపరచబడాలని దేవుడు చెప్పాడు. 3వ దినమున ఆ పర్వతం వద్దకు వెళ్ళారట. దేవుడు ముందే చెప్పాడు, వచ్చిన వారు ఎవరు కూడా పర్వతాన్ని ముట్టడానికి వీల్లేదు, చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఆ పర్వతమే దిగి వస్తున్నాడు. ఆయన దహించు అగ్నిమయమైన దిగిరాగానే పర్వతం అంతా అగ్నిమయమైపోద్ది. హల్లెలూయా. కనుక దాన్ని ఎవరు తాకినా మాడి ముసైపోతారు. కనుక దూరముగా ఉండి నా మాటలు వినమని చెప్పాడంట. ఆ విధంగానే వెళ్ళారు, దూరంగా ఉన్నారు. మోషే అయితే దేవుని సన్నిధిలో ఉన్నాడు. అయితే వారందరూ దూరంగా ఉండి భయపడిపోతున్నారట. ఆ యొక్క పర్వతం ఉన్నటువంటి అగ్ని తాకిడికి, ఆ ప్రచండమైన అగ్నికి భయపడి తర్వాత మోషేతో చెప్పారు, అయ్యా నీవే మాతో మాట్లాడు, దేవునితో మేము మాట్లాడలేం. హల్లెలూయా. సూటిగా దేవుని మాటలు మేము వినలేం. దేవుడే మాతో మాట్లాడితే మేము బ్రతికి బట్టకట్టలేం. నీవే మాతో మాట్లాడాలి, నీవు దేవునితో మాట్లాడి నీవే మాకు మధ్యవర్తిగా ఉండాలని కోరారండి. అప్పుడు దేవుడు మోషేకు 10 ఆజ్ఞలను ఇచ్చాడు ఇశ్రాయేలు ప్రజల కొరకు. అవే శాసనాలంటే. దేవుని స్తోత్రం చెల్లించండి. ఒక రాతికి పలక మీద 4 ఆజ్ఞలు రాసిచ్చాడు. 2వ రాతి పలక మీద 6 ఆజ్ఞలు రాసిచ్చాడు. ఇవి శాసనములు, అనగా దేవుడిని ఏ విధంగా ఆరాధించాలో, ఏ విధంగా ఆరాధించకూడదో, ఎలాగ ఆరాధించకూడదో 4 ఆజ్ఞల్లో ఉంది. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఏ రూపములోనూ కూడా ఆరాధించకూడదని, ఆకాశ వస్తు రూపాలు కానీ, భూవస్తు రూపాలు కానీ, జరచల రూపాలు కానీ, మనుషుల రూపంలో కానీ దేవుడు లేడని, ఆ రూపంలో దేవుని ఆరాధించకూడదని, ఆయన ఆత్మస్వరూపై ఉన్నాడని తెలియజేశాడు. ఆ దేవదేవుని ఆరాధించేవారు పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ఆ దేవుని ఆరాధించాలనే సారాన్ని, అనగా సారాంశాన్ని ఆ 4 ఆజ్ఞల్లో పెట్టాడు దేవుడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఆ 2వ పలకలో రాసిన ఆరాధనలు మనిషికి మధ్య ఎటువంటి అనుబంధం ఉండాలో రాసి పెట్టాడు. ఎందుకంటే నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించే మనసు మనిషికి ఉండాలని, నిన్ను ఏ విధంగా నీ కోసం ఆలోచిస్తున్నావు ఎదట వారి కోసం కూడా ఆ విధంగా ఆలోచించే మనసు నీకు ఉండాలని,
అటువంటి మనస్సు ఈనాటి ఇశ్రాయేలు ప్రజలకు లేదని, అందుకే వారు వ్యభిచారులుగా, నరహత్య చేసేవారుగా, దొంగలుగా, మోసగాలుగా, అబద్ధకులుగా, పొరుగువాడిదని ఆశించేవారుగా మారిపోయారని. కనుక ఏది చేయకూడదో ఆ రాజ్యంలో రాసి పెట్టాడు. మనిషి మంచిగా మారాలంటే, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించేవాడిగా నువ్వు ఉండాలంటే ఈ ఆరాధనలు పాటించమన్నాడు. ఏది చేయకూడదో చేయకుండా ఉండమన్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. కనుక 4 ఆజ్ఞల్లోనేమో సారాంశం ఏంటంటే, ఉపదేశం ఏమిటంటే, పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి లేక సేవించాలని. ఆ రాజ్యంలో ఏమనుందంటే, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలని. నీ పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో దేవుడిని సేవిస్తే సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించం. ఆ సృష్టిని పూజించేవారు గుండం. సృష్టిలో ఉన్న దేనిని మనం పూజించమండి, సృష్టికర్తనే పూజించేవారుగా ఉంటాం. ఈ ఆరాధనలో ఉన్నటువంటి సారాంశం నిన్ను వలని పొరుగువారిని ప్రేమించుట అనే మనసు మనకుంటే, నరహత్య చేసేవారంగా, వ్యభిచరించేవారంగా, అబద్ధమాడేవారుగా, మోసం చేసేవారంగా, ఆ విధంగా పొరుగువారిని ఆశించేవారుగా మానవుడు ఉండడు. ఇది దేవుడిచ్చిన ధర్మశాస్త్రం, శాసనములు. ఈ శాసనాల్లో దేవుడు ఉపదేశాన్ని పెట్టాడండి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాటను చదవండి. సామెతలు 6వ అధ్యాయంలో ఉంటుంది. ఇక్కడ ఒక్కసారి చదువుతారా? ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగై ఉండును అని రాశాడు అక్కడ. సామెతలు చదవమ్మ రేపు. అయితే దేవుడిచ్చిన శాసనాల్లో ఆజ్ఞ ఉంది, ఆజ్ఞలలో ఉపదేశము ఇముడి ఉంది. కనుక అక్కడ ఆజ్ఞ దీపం, వారు ఆజ్ఞలే తీసుకున్నారు ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు. ఆ ఆజ్ఞలలో ఏమి చేయకూడదో వారు తెలుసుకున్నారు, అనేక మందికి చెబుతున్నారు. ఏం చేయకూడదో చెప్తున్నారు, కానీ ఏం చెయ్యాలో అలాగా చేయకుండా జీవించలేకపోతున్నారు. స్తోత్రం చెల్లించండి అందరూ. వీళ్ళ దేవుని వాక్యం చాలామంది తెలిసింది. వాక్యం అనేది ఆజ్ఞ, వాక్స సారం అనేది ఉపదేశం. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. అందుకే 119 కీర్తనలు ఉంటుంది, నా వాక్స సారాంశమే సత్యము అన్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. రెఫరెన్స్లు అన్నీ చూపించి సమయం చాలదు, దయతో చదువుకోండి ఇంటికి వెళ్ళి. అందరూ స్తోత్రం చెల్లించండి అందరూ. కనుక దేవుని వాక్యం, దేవుని మాటలో ఆజ్ఞ ఉంది. ఆ మాట యొక్క సారాంశమే ఉపదేశం. అంటే పాత నిబంధన కాలములో భక్తులు, ఆనాటి దేవుని ప్రజలు అనబడే ఇశ్రాయేలు యూదులు దేవుని యొక్క ఆజ్ఞలు చూశారు. అనగా ఏమి చేయకూడదో ఎరిగిన వారై ఉన్నారు. ఎలా జీవించాలో వారికి తెలియకుండా పోయిందంట. ఎలా జీవించాలో జీవించలేదటండి వారు. ఏం చేయకూడదో చెప్పడం పట్టారు, ఏం చేయకూడదో వారికి తెలుసు, కానీ ఎలా జీవించాలో వారికి తెలియకుండా పోయింది. అనగా ఆజ్ఞ దీపం, ఉపదేశము వెలుగంటే మనల్ని వెలిగించేది ఉపదేశం. దీపం చూడండి, మన ఇంట్లో పెడితే ఇల్లంతా వెలిగినిస్తారు. అయితే అది దీపం. అందుకే దావీదు భక్తుడు అన్నాడు, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా మార్గమునకు వెలుగు. అంటే దావీదు భక్తుడు అర్థమైంది, దేవుని వాక్యములో వెలుగుందని, వాక్సారమే మానవుణ్ణి వెలిగించేదని, అనగా వెలుగు సంబంధిగా నడిపించేదని. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీకు అర్థం అవ్వాలంటే గలతీలకు రాసిన పత్రికలు ఉంటుంది ఈ మాట. గలతీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదవండి దయతో. నేను చెప్పినదేమనగా, ఈ లేఖనాలన్నీ ఒకసారి ఇంటి దగ్గర చదువుతుంటే మీకు అర్థమవుతుంది అసలు. ఎందుకంటే క్రీస్తు పూర్వం దేవుడు ఏర్పరచుకున్న ప్రజలైన ఇశ్రాయేలులను 430 సంవత్సరాలు ఐగుప్తులో పోషించి నడిపించాడు. అక్కడ ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలును 430 సంవత్సరాల తర్వాత మోషే ద్వారా విడిపించి అరణ్య మార్గం నడిపిస్తున్నప్పుడు వారికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రమే శిక్షాస్మృతి.
మానవుడు ఏమి చేయకూడదో చెప్పింది. దేవుని పట్ల మానవుడు దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించకూడదో, ఎలాగ ఆరాధించాలో కూడా ధర్మశాస్త్రములో ఉంది. మనిషి పట్ల మనిషి ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా ప్రవర్తించకూడదో కూడా దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రములో దేవుడు ముందే మోషే ద్వారా ఇచ్చాడు. కానీ ఆ ధర్మశాస్త్రములో దాగి ఉన్న దేవుని నీతిని మానవుడు గ్రహించలేకపోయాడు. హల్లెలూయా. ఎందుకంటే సృష్టికర్తనే దేవుణ్ణి మరచి సృష్టిని పూజిస్తున్న మానవులు సృష్టిని కాకుండా సృష్టికర్తను పూజించాలంటే వారు శాప విమోచన పొందాలి. ఈ పాపలోకములో పుట్టి పెరుగుతున్న మానవాళి సృష్టికర్తను మరిచి సృష్టిని చేసిందే పాపం. దాన్నే శాపం అన్నారు. హల్లెలూయా. కనుక ఈ పాపం అనేది సృష్టికర్తను మరిపించి సృష్టిని పూజించేవారిగా చేసిందండి. అందుకే ఆనాడు దేవుడు ఏర్పరిచిన ప్రజలతో అన్నాడు, ఇదిగో దేవుణ్ణి ఈ విధంగా ఆరాధించకూడదు, ఆత్మస్వరూపిణి దేవుడిని ఆకారమును చేసుకుని ఆరాధించకూడదు. మనుషు రూపాలు కానీ, వస్తు రూపములు కానీ, పక్షి రూపములు కానీ దేవుడు లేడు. ఆయన ఆత్మస్వరూపై ఉన్నాడు. ఆయన పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో ఆయన సేవించాలని ధర్మశాస్త్రంలో దేవుడిచ్చాడు. ఏది చేయకూడదో చెప్పాడు, ఎలా పూజించాలో చెప్పాడు. ఆ 2వ ఆలపులో రాసింది మనిషి పట్ల మనిషి ఏ విధంగా ప్రవర్తించకూడదంటే వాడు మానవుడు వ్యభిచారి కాకూడదు, దొంగ కాకూడదు, నరహత్య చేసేవాడు కాకూడదు, మనిషిని మనిషి మోసపరిచేవాడుగా కాకూడదు, మనిషి ఎదుటవారిని దోచుకునేవాడిగా, ఎదుటవారిని దాన్ని ఆశించేవాడు ఉండకూడదు. ఎందుకంటే మనిషిని మనిషి ప్రేమించేవాడు ఉండాలి. నీ కోసం ఎలాగైతే నువ్వు ఆలోచిస్తావో, నీ కుటుంబం కొరకు ఎలాగైతే ఆలోచిస్తావో, ఎదటివారి కుటుంబం కొరకు కూడా, మేలు కొరకు నువ్వు ఆలోచించాలని, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలని, ఏది చేయకూడదో ఎలాగ జీవించాలో కూడా దేవుడు చెప్పాడు. స్తోత్రం చెల్లించండి. అయితే ధర్మశాస్త్రము దాగి ఉన్న దేవుని నీతిని మానవుడు గ్రహించలేకపోయాడు. కారణం మానవుడు శాపగ్రస్తుడు. లోకమంతా శాపంతో నిండి ఉంది. మానవుడు ఒక శాపగ్రస్తుడిగా ఉన్నాడు. శాప విమోచన పొందకుండా ఏ మానవుడు కూడా సృష్టికర్తన దేవుణ్ణి పూజించలేడు. అలాగా మనిషిని మనిషిగా ప్రేమించలేడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ ధర్మశాస్త్రం అనేది మానవుని నువ్వు పాపివి అని హెచ్చరించింది. నువ్వు పాపములో ఉన్నావు, దేవుణ్ణి ఎలా ఆరాధించాలో ఆరాధించలేకపోతున్నావు, మనిషిని ఏ విధంగా ప్రేమించాలో ప్రేమించలేక నువ్వు నరహత్య చేసేవాడిగా, దొంగగా, వ్యభిచారిగా, మోసగాడిగా, అబద్ధకుడిగా, పొరుగువాడిని ఆశించేవాడిగా మారిపోయావు. నువ్వు పాపివి, దేవుని దృష్టిలో పాపిగా ఉన్నావు, మనుషుల దృష్టిలో కూడా పాపిగా ఉన్నావని ధర్మశాస్త్రం హెచ్చరిస్తూ వచ్చింది. హల్లెలూయా. అయితే ధర్మశాస్త్రం చేయలేని కార్యాన్ని దేవుడు చేశాడు. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. రోమాపత్రిక 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి దయతో. ఆయనే మనుష్య కుమారుడిగా భూలోకానికి వచ్చి యేసుక్రీస్తుగా అవతరించి ధర్మశాస్త్రం మానవుని పాపి అని చెప్పింది. ధర్మశాస్త్రం దేవుణ్ణి ఇలాగ ఆరాధించకూడదు అని చెప్పింది. మనిషిని మనిషి పట్ల ఇలాగ ప్రవర్తించకూడదని చెప్పింది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి దేవుని ఏ విధంగా ఆరాధించాలో నేర్పించాడు. మనిషిని మనిషి ఎలా ప్రేమించాలో నేర్పించడం కొరకు ఆయన భూలోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే విషయాన్ని ఈ గలతీ పత్రికలోనే ఉంది. 3వ అధ్యాయం ఎక్కడి వరకు చదివారు మీరు? 26 నుంచి చదవండి. ఈ ధర్మశాస్త్రము బాల శిక్షకుడిగా మారాడండి. చూడండి, మనం కాన్వెంట్లో ఏర్పాటు చేస్తాం నర్సరీ తర్వాత ఎల్కేజీ, అంతేనా? ఎల్కేజీ తర్వాత నర్సరీయా? ఎంతమంది తెలుసమ్మా? కాన్వెంట్లకు ఎవరు వెళ్ళలేదా? వెళ్తున్నారు కదా, మీ కాన్వెంట్ల కోసం తెలుసు కదా. నర్సరీ, అలాగే పోనీ చిన్నబడి చూడండి, అంగన్వాడి, అదే నర్సరీ అంటే. బాల శిక్షకుడు అంటారు దాన్ని, బైబిల్ చెప్తున్నది. ఇది నర్సరీ అంటే బాల శిక్షకుడు అంటే పసితనంలో ఉన్నవారిని బడికి అలాగా అలవాటు చేయాలో నేర్పించి దాన్ని ఇక్కడ మనము గవర్నమెంట్ వారు పెట్టిన అంగన్వాడీలు, కాన్వెంట్లు వాళ్ళు పెట్టిన నర్సరీలు. అర్థమైంది పోనీ ఆ భాషలో? స్తోత్రం చెల్లించండి.
బాల శిక్షకుడు అంటే ధర్మశాస్త్రం అంటే అదే. అక్కడ పిల్లలకు జాగ్రత్తలు నేర్పుతారు. ముందు బడికి వాళ్ళని అలవాటు చేయడానికి, చదువుకు అలవర్చడానికి వారిని అలవాట్లు చేస్తారు. అక్కడ నర్సరీ అన్నారు దాన్ని. బాల శిక్షకుడు. ధర్మశాస్త్రం నువ్వు ఏమి చేయకూడదో చెప్పింది, ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించకూడదో చెప్పింది, కానీ ఎలా జీవించాలో, ఎలా దేవుని సేవించాలో కూడా చెప్పింది. కానీ ఎవరికి అర్థం కాలేదు దేవుని నీతి. అందుకనే ఆ దేవుడే మనుష్య కుమారుడిగా యేసుక్రీస్తుగా భూలోకానికి రావాల్సి వచ్చింది. హల్లెలూయా. ధర్మశాస్త్రములో దాగి ఉన్న దేవుని నీతిని అనగా ఉపదేశమును, ఆజ్ఞలలో దాగి ఉన్న ఉపదేశాన్ని మానవాళికి అందించడానికే యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చారు. హల్లెలూయా. అందుకే ఆయన్ని బోధకుడా అని పిలిచారు. ఎలా పిలిచారండి? బోధకుడా అని సంబోధించేవారు ఆనాటి యూదులు. పరిసయ్యులు, శాస్త్రులు అందరూ కూడా యేసు ప్రభును బోధకుడా అనేవారు. ఆయన మాటల్లో బోధ ఉంది, ఉపదేశం ఉంది. బోధే మన బాధలు తీర్చేది, ఉపదేశమే మన జీవితాన్ని మార్చేది. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకానికి వచ్చింది ఆజ్ఞలలో దాగి ఉన్న ఉపదేశాన్ని మానవాళికి ఇవ్వడానికి వచ్చాడు. ఉపదేశము ద్వారా మానవ జీవితాన్ని బాగు చేయడానికి, వెలిగించడానికి వచ్చాడు. మానవ జీవితంలో దాగి ఉన్న పాప కార్యాలన్నీ కూడా దూరపరచడానికి వచ్చాడు. సృష్టిని పూజిస్తున్న మానవుడిని సృష్టికర్తను పూజించేవాడిగా మార్చడానికి వచ్చాడు. దొంగగా, దోషిగా, వ్యభిచారిగా, నరహంతుడిగా ఉన్న మానవుడిని తన్ను వలె తన పొరుగువాడిని ప్రేమించేవాడిగా మార్చడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. బిగ్గరగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయం 28వ వచనం చదవండి దయతో. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకములో సంచరిస్తున్న దినాలవి. అప్పటికి దేవుడు ఏర్పరచిన ప్రజలైన ఇశ్రాయేలీయులు, యూదులు అని పిలువబడుతున్న వారు ఉన్నారు. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలైన యూదులు ఉన్నారు భూలోకంలో. ఆయన సృష్టికర్తని దేవుని ఆరాధిస్తున్న వారమని, మేమే దేవుని ప్రజలమని, మమ్మల్నే దేవుడు ఏర్పరచుకున్నాడని చెప్పుకునేవారు ఉన్నారు. ఆ దినాల్లో ఆయన యోధా గోత్రములోనే జన్మించాడు. ఎందుకంటే మొట్టమొదటగా యూదుల జీవితాలు సరిచేయడానికి పుట్టాడు. ఆయన లోకానికి వచ్చాడు. అందుకే ఆయనకి యూదుల రాజుగా పేరుంది. హల్లెలూయా. యూదుల రాజుగా పేరుంది. ఎందుకంటే యోహాను సువార్తలో ఉంది, మొదటి అధ్యాయంలో అంటాడు, ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చిన కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదని రాస్తాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. ఎవరు స్వకీయులు? దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. క్రీస్తు పూర్వం దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు యూదులు, దేవుడి ప్రజలుగా పిలువబడుతున్నవారు. అందుకని యోధాగోత్రములో పుట్టవలసి వచ్చింది. వారి జీవితాన్ని సరిచేయడానికి వారు ధర్మశాస్త్రం ఆజ్ఞలే పట్టుకున్నారు, కానీ ఆజ్ఞల సారాంశాన్ని ఎరగిన వారు ఉన్నారు. దేవుని ధర్మశాస్త్రం దాగి ఉన్న ఉపదేశాన్ని ఎరగిన వారై ఉన్నారు. కనుక ధర్మశాస్త్రాన్ని పట్టుకుని మీరు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని చెప్తున్నారు. ఇలా పూజించకూడదు, దేవుని ఇలా పూజించకూడదని రకరకాలుగా దేవుణ్ణి పూజించడం వాళ్ళు నేర్పించడం పట్టారు. కనుక ధర్మశాస్త్రములో దాగి ఉన్న దేవుని నీతిని, దేవుని ఉపదేశమును వారు గ్రహించలేని వారిగా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక వారి మధ్యనే ఆయన యోధాగోత్రములో జన్మించవలసి వచ్చింది. స్వకీయుల మధ్యకి జన్మించవలసి వచ్చింది. అయితే యూదులు యేసును క్రీస్తుగా అంగీకరించలేదు. దేవుని స్తోత్రం. క్రీస్తు లోకానికి వస్తాడని తెలుసు. వారికి భక్తి జీవితాన్ని, యథార్థమైన భక్తి జీవితాన్ని నేర్పిస్తాడని తెలుసు. కానీ ఆ క్రీస్తే యేసుగా భూలోకానికి వస్తే వారు అంగీకరించలేదు యేసును క్రీస్తుగా. కనుకనే ప్రియులారా, శాస్త్రులు ఒకడు వచ్చాడు యేసు ప్రభు వద్దకు వచ్చి, అక్కడ యేసు ప్రభువారు అక్కడ శిష్యులతో మాట్లాడుతున్న మాటలు విని ఈయన సరిగా ఉత్తరం ఇస్తున్నాడు, జవాబు చెప్తున్నాడని గ్రహించి ఆయన అడుగుతున్నాడు, బోధకుడా, ధర్మశాస్త్రములో ప్రధానమైన ఆజ్ఞ ఏమిటో చెప్తావా అన్నాడు. యేసుని శోధిస్తూ మాట్లాడాడు ఆయన.
యేసు ప్రభువారు అన్నాడు, ఓ ఇశ్రాయేలు వినన్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు ఏర్పరచుకున్న ప్రజలే దేవుని కొరకు తెలుసుకోగలరు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. దేవుడు ఏర్పరచుకునని వారు దేవుడు కొరకు తెలుసుకునే మనసు ఉండదండి. ఈవేళ చర్చికి రాకుండా కూడా యేసుక్రీస్తుని ప్రభుగా అంగీకరించిన వారు కూడా యేసు ఎవరో తెలుసుకునే మనసు కలిగి ఉన్నారు అనే సత్యాన్ని మీరు గ్రహించాలి. హల్లెలూయా. యేసు ఎవరో తెలుసుకునే మనసు వారికి వచ్చిందంటే కారణం వారు దైవ సంకల్పంలో ఉన్నారు. హల్లెలూయా. వారు దేవుని సంకల్పంలో ఉన్నారు. వారు దేవుని తెలుసుకుంటారు, దేవుని బిడ్డలుగా మార్చబడతారు. కనుక అందుకే ఓ ఇశ్రాయేలు విను అని చెబుతూ ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞ చెప్పారు ఆయన. పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో దేవుడు యెహోవాను ప్రేమించండి లేక సేవించండి. రెండవది నిన్ను వలని పొరుగువారిని ప్రేమించండి. అనగా మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రములో 10 ఆజ్ఞలు ఉన్నాయి. 2 పలకల మీద ఉన్నాయి. మొదటి పలకలో ఉన్న 4 ఆజ్ఞల సారాంశం పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో దేవుణ్ణి మనం సేవించాలి. ఎందుకంటే దేవుడు పరిపూర్ణుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్కడై ఉన్నాడు. ఆయన పరిపూర్ణుడు. దేవునికి స్తోత్రం చెల్లించండి అందరూ. మచ్చైనను, డాగైనను, ముడతైన మరే కలంకము లేనివాడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలోకానికి వచ్చి ప్రత్యేకించబడినటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారికి పరిపూర్ణుడని, ప్రేమపూర్ణుడని రాయబడి ఉంది. కనుక ప్రియులారా, ఈ మాటలు ఆ మొదటి ఆ యొక్క 4 ఆజ్ఞల్లో ఉన్న సారాంశం అది. ఈ 6 ఆజ్ఞల సారాంశం ఏంటంటే నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించట. అంటే కొత్త నిబంధన ధర్మశాస్త్రం. ఇప్పుడు మనం ఉన్నది కొత్త నిబంధన ధర్మశాస్త్రంలో. ఆ ధర్మశాస్త్రం చెప్తున్నటువంటిది ఏమిటంటే ఇక్కడ ఆయన చెప్తున్న ఆజ్ఞలలో సారాంశము ఇముడి ఉంది. ఏమిటో సారాంశం అంటే నీ పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో దేవుడని యెహోవాను సేవించాలి. నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలి. ఇది యేసు ప్రభు వారు ఇచ్చిన ధర్మశాస్త్రం. 2 ఆజ్ఞలతో ఉన్న ధర్మశాస్త్రం ఇది. హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రం ఉపదేశాన్ని లోకానికి అందించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రం దాగి ఉన్న ఉపదేశాన్ని లోకానికి అందించాడు యేసు ప్రభువారు. ప్రియులారా, ఏ విధంగా అందించాడంటే యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయములో మనం చూసినట్లయితే ఆయన శరీరధారిగా భూలోకములో సంచరిస్తున్నప్పుడు ఒక పాపములో పట్టబడిన స్త్రీని కొందరు శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు అనబడేవారు, అనగా దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నవారు, మోషే ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు ఆమెను పట్టుకుని యేసు ప్రభువారు ఉన్నటువంటి ఆ మందిరములోనికి తీసుకొచ్చారంట. నేను స్తోత్రం చెబుదామండి. 8వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. ఒకసారి చదవండి ప్రియులారా, అందరూ. హల్లెలూయా. ప్రియులారా, యేసు ప్రభువారు శరీరధారిగా భూలోకంలో సంచరిస్తున్న దినాలు అవి. అని రాత్రి అంతా ఒలివల కొండ మీద గడిపేవారు, పగలంతా కూడా లోకములో సంచరించేవారు. ఒక రోజున తెల్లవారుజామున ఒక దేవాలయంలో కూర్చుంటే అనేక మంది వచ్చి ఆయన బోధ వింటున్నారట. అనేక మంది ప్రజలు వచ్చారు. ఆయన ఎక్కడుంటే అక్కడికి వచ్చేవారు. ఆయన బోధ ప్రతి ఒక్కరు బాధను తీర్చేదండి. ఎందుకంటే ఆయన బోధలో శక్తి ఉంది. ఆయన బోధలో మహిమగల వెలుగు ఉంది. ఆయన బోధలో దైవజ్ఞానం ఉంది. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఆయన మాటలో జీవముంది. ఆయన మాటలో జ్ఞానం ఉంది. ఆయన మాటలో ఏముందంట? వెలుగుంది. దేవుని స్తోత్రం చెల్లిందాం అందరూ. బిగ్గరగా దేవుని స్తుతించండి. కనుక ఆయన మాటలు విన్న ప్రతి ఒక్కరి యొక్క బాధలు తీరిపోతున్నాయి. ఎంత బాధలో ఉన్నవారు వచ్చిన బోధ వినగానే వాళ్ళ బాధ నివృత్తి అయిపోతుందటండి. అంత శక్తిగల మాటలైన ఆయన యొక్క మనసులో ఉన్న ఆయన మాటలో ఉంది. ఎందుకంటే ఆయన మాటే ఉపదేశం. మానవుని యొక్క జీవితమును వెలిగించే మాటలవి. మానవుని జీవితాన్ని బాధలు తీర్చే మాటలవి. దేవుని స్తోత్రం. ప్రతి మానవుని యొక్క పాపమును
ఒప్పింపజేసి పాపం నుండి విడిపించే మాటలవి. దేవునికి స్తోత్రం. కనుకనే ప్రియులారా, ఒక పాపంలో పట్టబడిన స్త్రీని వారు కొందరు యేసయ్య వద్దకు తీసుకొచ్చి అడుగుతున్నారు, బోధకుడా, ఈమె పాపం చేస్తూ పట్టబడింది, మోషే ధర్మశాస్త్రం ఏమో రాళ్లతో కొట్టి చంపమంటుంది, మీరేమి చెప్తారన్నప్పుడు ఆయన మాట్లాడకుండా మౌనం అయి తలదించుకుని నేల మీద ఏదో రాస్తుంటే పట్టు విడువక అడిగారంట. మరలా పట్టుబడుతుంటే ప్రభు తలెత్తి చూసి ఒకే ఒక మాట చెప్పాడండి, మీలో పాపము లేని వారు ఎవరైనా ఉంటే ఆమెను శిక్షించండి. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆయన మాట వినగానే వారి మనస్సాక్షులు గద్దించబడ్డాయంట. కింద పుట్టినోట్లో రాశాడు, వారి మనస్సాక్షులు గద్దించబడి అని రాశాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. యేసయ్య మాట మన హృదయాన్ని తాకేది. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని మనకి బట్టబయలు చేసేదండి యేసయ్య మాట. హల్లెలూయా. వారు మనస్సాక్షి గద్దించింది వారిని. వాళ్ళు అక్కడ వచ్చిన వారందరూ పాపములో ఉన్నవారే, పాపము లేని వారు ఎవరు లేరు. యేసయ్య మాటలు వినడానికి వచ్చిన వారిలోనూ పాపం ఉంది. యేసయ్యను పట్టు విడువక ఆమెను ఏమి చెయ్యాలో అడగడానికి వచ్చిన వారిలోనూ పాపం ఉంది కనుక వారందరూ వెళ్ళిపోయారట. స్తోత్రం చెబుదామండి. ఆమె మాత్రం వెళ్ళలేదండి. యేసయ్య అక్కడే ఉన్నాడు, మధ్యలో ఆమె నిలబడి ఉంది. అంటే ఆమె పాపమును ఒప్పుకుంటుందండి, పశ్చాత్తాపడుతుందండి, అతిక్రమములను దాచుకోవట్లేదు, విడిచిపెట్టడానికి ఇష్టపడుతుందామె. దేవునికి స్తోత్రం. యేసయ్య మాట వినగానే ఆమెలో ఒక పశ్చాత్తాపం కలిగింది. అయ్యా, ఇక నేను ఈ పాపము చేయను, అయినా ఈ పాప జీవితం నన్ను విడిపించమని ఆశతో అక్కడ ఎదురు చూస్తున్నట్లుగా మనం చూస్తాం. లేకపోతే ఆమె కూడా వాళ్ళతో కలిసి వెళ్ళిపోవాలి. స్తోత్రం చెల్లించండి అందరూ. ఆమె వెళ్ళలేదండి, ఆమె అక్కడే నిలబడి ఉంది. ఆమెను మధ్యను నిలబడి ఉందని రాశారు. స్తోత్రం చెబుదామండి. అందుకే ప్రభువారు తలెత్తి చూసి అంటున్నాడు, అమ్మ, వారు ఎవరు నిన్ను శిక్షించలేదంటే, ఎవ్వరు శిక్షించలేదండి, నేను కూడా నిన్ను శిక్షించను, ఇక మీదట పాపము చెయ్యకని ఎందుకు చెప్పాడు చెప్పండి? ఆమె ఆ పాపాన్ని ఒప్పుకుంటుందండి. నా పాప జీవితం నన్ను విడిపించమని ఆశతో ఎదురు చూస్తుందండి. ఆమె అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టే మనసుతో ఉంది. కనుకనే ఇక మీదట నీవు పాపము అంటే నీ పాపాలని క్షమిస్తున్నాను, నీ పాప జీవితాన్ని అంతా కడిగివేస్తున్నాను, ఇక మీదట నువ్వు పాపము చేయవద్దు. దేవునికి స్తోత్రం చెల్లిందాం అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, యేసయ్య బోధ మానవ జీవితాన్ని మార్చేదండి, పాపిని పాపము నుండి విడిపించేదండి. ప్రియులారా, అటువంటి రీతిగా ఆమెను యేసయ్య మార్చాడు. స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ఆయన ఉపదేశము ఆమె జీవితాన్ని వెలిగించింది. అప్పగించుకుందు కనుకనే వెలిగించబడింది. ఆమె పవిత్రమైన జీవితం గలదానిగా మార్చబడిందని చరిత్రలో రాయబడి ఉంది. ప్రియులారా, ఇంకా మనం చూస్తే బైబిల్ గ్రంథములో అదే యోహాను సువార్త 4వ అధ్యాయములో సమరయ స్త్రీ, ఆమెతో కూడా యేసయ్య మాట్లాడడం ప్రారంభించాడు. ఆమె యేసయ్యను ఆ నీళ్ళేదో ఇమ్మని అడుగుతుంది. ఆ నీళ్ళు నీకు ఇస్తాను, అయితే నీవు నీ పెనిబిడిని తీసుకురామన్నాడు. ఆమె పాపములను ఒప్పింప చేయడానికి, పాప జీవితం నుంచి విడిపించడానికి యేసయ్య ఆమెతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు యేసయ్య నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. మనలో ఎటువంటి పాప ఆలోచనలున్నా, తలంపులున్నా, కోరికలున్నా వాటి నుంచి మనల్ని విడిపించడానికి, పవిత్రమైన జీవితాన్ని మనకి ఇవ్వడానికి యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడంటే నువ్వు అప్పగించుకుంటేనే. దేవుని స్తోత్రం చెల్లిందామండి. ఆమె అప్పగించుకుంది కనుకనే ప్రియులారా, ఆమె జీవితాన్ని యేసయ్య మార్చేశాడండి. ఆమె పాత రోత బ్రతుకంతా తొలగిపోయింది. యేసయ్య మాటలో ఉన్న ఉపదేశం ఆమె జీవితాన్ని వెలిగించి వేసింది. హల్లెలూయా. అందుకే 4:28 రాశాడు, ఆమె చేతిలో ఉన్న కుండను విడిచిపెట్టి
తన బ్రతుకును మార్చిన యేసు కొరకు సాక్ష్యము చెప్పడానికి సుకారణి గ్రామానికి వెళ్ళిందని. హల్లెలూయా. అయ్యలారా వినండి, నేను చేసినవని నాతో చెప్పిన మనుషుని చూశాను, ఆయన క్రీస్తు కాడని సాక్ష్యం చెప్పిందండి. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా గమనించాలి, దేవుని శాసనములలో ఉపదేశం ఉంది. ఆ ఉపదేశమే కొత్త నిబంధన ఉపదేశం అన్నారు దాన్ని. దీన్ని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. ఈ క్రొత్త నిబంధన ఉపదేశం, ఈ క్రొత్త నిబంధన ఉపదేశం ప్రభువైన యేసుక్రీస్తు మాటల ద్వారానే మనకు లభిస్తుందండి. ఆనాడు సమరీ స్త్రీ బ్రతుకును మార్చిన ప్రభు, సమరీ స్త్రీని తనకు సాక్షిగా వాడుకున్న ప్రభు నిన్ను నన్ను మనందరినీ కూడా మార్చి అనేక మంది మార్పునకు కారకులుగా సాక్షులుగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అందరూ దేవుని స్తోత్రం చెల్లిందమా. హల్లెలూయా. అసలైన సాక్ష్యం ఏంటంటే ప్రభు తన మాట ద్వారా నా బ్రతుకును మార్చారు అనే సాక్ష్యం ప్రతి ఒక్కరూ చెప్పగలగాలండి. ఈవేళ ఎవరన్నా లేకలాగా ఏదన్నా కూటం పెట్టుకున్నా ఏదో సందర్భంలో సాక్ష్యం చెప్పండి అని సమయం ఇస్తుంటే ఏం చేస్తున్నారు మనోళ్ళు? సాక్ష్యం చెప్పమంటే ఏం చేస్తున్నారు మనోళ్ళు? తల ఊపుతున్నారు. మీరు పురుషులైనా స్త్రీలైనా ప్రార్థన చేస్తున్నారు. అక్కడ సాక్ష్యం చెప్పండి అయ్యా అంటే ప్రార్థన చేస్తారేంటి? సాక్ష్యం చెప్పండి అర్థం ఏంటి? దేవా, మీ దాసులోంచి మాతో మాట్లాడి నీ మాటల ద్వారా మా బ్రతుకును బాగు చేసావు నాయనా, మా బ్రతుకుల్లో గొప్ప మార్పుని కలగజేసావు, నా బిడ్డల్లో మార్పుని కలగజేసావు. నీ మాటలే మమ్మల్ని బ్రతికిస్తున్నాయి, నీ మాటలే మాకున్నటువంటి బాధల్లో నెమ్మదినిస్తున్నాయి, నీ మాటలే మమ్మల్ని సంతోషముతో సమాధానంతో లోకములో జీవింపజేస్తున్నాయని ఆయన గణపరిచే రీతిగా సాక్ష్యం చెప్పాలండి. ఈ సమరీ స్త్రీ చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుణ్ణి, నా పాప జీవితాన్ని అంతా బట్టబయలు చేసి ఆ పాప జీవితం నుంచి నన్ను విడిపించినటువంటి ప్రభువుని చూశాను అని సాక్ష్యం చెప్పింది. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. అటువంటి సాక్ష్యం చెప్పట్లేదు ఈనాడు ఎవరు, అటువంటి సాక్ష్యం చెప్పట్లేదండి. ఎందుకంటే దేవా, నీవు దాసులు నాతో మాట్లాడి ఎంతగానో బలపరుస్తున్నావు నాయనా, నా బాధల్లో నెమ్మదినిస్తున్నావు అయ్యా, నేను ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నా కానీ నీ మాటలు నాకు బలాన్ని ఇస్తున్నాయి, బలపరుస్తున్నాయి, ఆదరిస్తున్నాయి, ధైర్యంతో ముందుకు నడిపిస్తున్నాయి, శ్రమల్లో కృంగిపోకుండా కృషించిపోకుండా శ్రమల్లో నిలబడే శక్తిని నాకు ఇస్తున్నాయి, శ్రమలో సహించే శక్తిని నాకు ఇస్తున్నాయి ప్రభు అని సాక్ష్యం చెప్పే సాక్షులు కావాలి దేవునికి. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. అయ్యా, నా బిడ్డలు సండే స్కూల్కి వెళ్తున్నారు, అక్కడ నీ మాటల ద్వారా వారిని సంధించి వారు బ్రతుకులను ప్రభువును సరిచేస్తున్నావయ్యా అని సాక్ష్యం చెప్పేవారు కావాలి. ఎంతమంది చెప్తున్నారు ఈవేళ సండే స్కూల్ని పిల్లల్ని పంపడానికే కష్టమైపోతుంది మీకు. వారిని మీరు చూడాలి, దేవుని మాటలు ఎంతవరకు వారు సరిచేస్తున్నాయో, దేవుని మాటలు వింటున్నారు, అప్పగించుకుంటున్నారు లేదో మీరు చూడాలి. అయ్యా, మీరు సండే స్కూల్కి వెళ్ళడం కాదు, ఆ యొక్క దైవ సేవకుల నుంచి మాట్లాడుతున్న ఇస్తున్న దేవుని మాటలకు అప్పగించుకోండి. మీ బ్రతుకులను ఆయన బాగు చేస్తాడు దేవుడు. పాస్టర్ గారు కాదు బాగు చేసేది, పాస్టర్ గారు చెప్తున్నటువంటి దేవుని మాటలే మమ్మల్ని బాగు చేస్తాయని పిల్లలకు చెప్పాలి, మనము కూడా మనం చెప్పుకోవాలి. కనుక అందుకనే దేవుని మాటలో వినుటకు వేగిరి పడమన్నాడు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుని స్తోత్రం చెల్లిందామండి. బిగ్గరగా దేవుని స్తుతించండి ప్రియులారా. హల్లెలూయా. ఎందుకొరకంటే ఒక్క మాట చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదవండి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు భూలోకానికి వచ్చారంటే దుష్టుడైన సాతాను బంధకాల్లో బంధించబడిన మనలను, శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తున్న మనలను శాప విమోచన అనుగ్రహించి సృష్టిని కాకుండా సృష్టికర్తను పూజించేవారుగాను, మన వలె మన పొరుగువారిని ప్రేమించేవారుగాను ఆయన మనల్ని చేయడానికే లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇటువంటి శాసనములు అనగా పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో దేవుని సేవించేవారిగా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే మనసుతో ఎవరైతే ఉంటారో వారే దేవుని శాసనములు గైకొనేవారు. వారికి ఆయన ప్రభువుగా ఉంటాడు, వారిని ఆయన అభిషేకించి ఆయన రాజ్య వారసులుగా చేస్తాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. అందుకనే పేతురు గారు రాసిన 1వ పత్రికలో
4 అధ్యాయములు ఈ మాట చెప్పాడండి. ఒకసారి చదవండి. నర్సులు అని చెప్పుకుంటున్న మనం క్రీస్తు శరీరములో ఎందుకు శ్రమపడ్డాడో మనం తెలుసుకోవాలి. ఆయన శరీరధారిగా భూలోకానికి వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాలు కూడా ఆయన ఎంతో శ్రమపడ్డాడు. ఎందుకు శ్రమపడ్డాడు? ఆయన పరిశుద్ధుడైన దేవుడు పాపలోకానికి వచ్చాడు. పాపమాల్యం అంటకుండా తను తాను కాపాడుకుంటూ పాపమాల్యము నుండి అనేక మందిని విడిపించడానికి, ఏ పాపము లేని యేసయ్య పాపలోకుడు మానవాళ్ళని పరిశుద్ధులుగా చేయడానికి, ఆయన మాదిరికర జీవితాన్ని చూపించడానికి ఎన్నో శ్రమలు అనుభవించాడు. హల్లెలూయా! ఎన్నో నిందలు, అవమానాలు అనుభవించాడు. అంతేకాదు శాపగ్రస్తమైన శిలువను యెరూషలేము వీధుల్లో మోసాడు. రక్త చిత్తమైన శరీరముతో యెరూషలేము వీధుల్లో ఆ యొక్క శాపగ్రస్తమైన శిలువను మోసి ఆ శిలువలో ఆయన యాగమై మనందరికీ శాప విమోచన అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! కనుక ఆ శ్రమలను సహించినటువంటి యేసయ్యను, ఏ పాపములను యేసయ్య భారభరితమైన శాపగ్రస్తమైన శిలువను మోసిన యేసయ్య మనసు, శిలువలో శాపగ్రస్తమైన మన జీవితానికి విడుదలనిచ్చినటువంటి యేసు మనసు మనం కలిగి ఉండాలి. హల్లెలూయా! అంటే యేసును ప్రేమించే మనసు మనకు ఉండాలి. యేసయ్యపై మన మనసు నిలుపుకునే వారంగా మనం ఉన్నప్పుడు ప్రియులారా, ఆయన మనస్సు మనకిస్తాడు. అందుకే నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తానన్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఎవరైతే ఆయనకు అప్పగించుకుంటారో వారికి ఆయన మనసు ఇస్తాడు. ఆయన మనసు ఎప్పుడైతే మనం పొందుకున్నామో, ఈ పాపలోకములో జీవించినంత కాలము ఇక మనుజాసలను అనుసరించి నడుచుకోమండి. దైవ చిత్తానుసారంగా నడుచుకుంటాం, దైవ చిత్తానికి అప్పగించుకుంటాం. దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకుని దేవుని సహాయం కొరకే ముందుకు సాగిపోతాం. అందరూ స్తోత్రం చెబుదామా? అందుకే గత రాత్రి ప్రభు మాట్లాడు, ఎవడైనానో ప్రభువును ప్రేమించకుంటే వాడు శపించబడతాడంటే శాపగ్రస్తుడిగానే మిగిలిపోతాడని. మనం శాప విమోచన పొందిన వారం. యేసే శాపము నుండి మనం విడిపించి ఉన్నాడు. ఆయన చేసిన కలవరి శిలువ యాగము ద్వారా శాప విమోచన పొందాం. ఆయన రాజ్య వారసులమయ్యాం. ఆయన మనకు ప్రభువుగా ఉన్నాడు, దేవుడిగా ఉన్నాడు, రాజుగా ఉండి మనం నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. కనుక మనం ఆయన ప్రేమించే వారం ఉంటే, ఆయనకు మనం అప్పగించుకునే వారం ఉంటే, ఆయనే మనకు అధిపతిగా ఉండి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అటువంటి కృప నాకు కావాలి అని ఆశ నీకుంటే ఉన్నపాటినే ఉన్న చోటినే మోకరించండి. మీకోసం ప్రార్థించబోతున్నాం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం భక్తులారా మనకి మన కుటుంబాలకు, క్రీస్తు యేసును ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృప సమాధానం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించగా.